హాయ్ ఫ్రెండ్స్, 14వ తారీఖు 6వ నెల 2025. విషయం ఏంటంటే ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. చూసారా ఎంత భయంకరంగా ఉందండి అసలు ఫ్లైట్ యాక్సిడెంట్. అసలు దారుణం అండి. అసలు అది అంతా పడిద్దని ఎవరు అనుకోలేదు. అసలు రావటం అది పడటం ఒకేసారి అయిపోయిందండి. మరి ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో, మరి ఏ ఎర్రర్ వచ్చిందో ఏమైందో కానీ తెలియదు కానండి. అసలు భయంకరమైన మరణం అండి, భయంకరమైన దారుణం అండి అది. అసలు పెద్ద పెద్ద పైలట్లు అంట, ఆ పైలట్ దాన్ని తోలేదాన్ని పెద్ద పెద్ద పైలట్లు అంట. వాళ్ళిద్దరు వచ్చేసి సీనియర్ పైలట్లు. అయితే అసలు అలాంటి విమానం కూలటం అన్నది కూడా ఆశ్చర్యంగా ఉందండి. అసలు ఆ విమానం పోయే విమానం అలా కూలటం, అది పైకి లేగటం, అందుట్లో వచ్చేసి ముందుగా అసలు ఏదో జరుగుతుందన్నట్టు ఒకళ్ళు కంప్లీట్ ఇవ్వటం, అందుట్లో ఒకేసారి జరిగిపోయింది చూడండి. అసలు నేను చచ్చిపోతా అనుకున్నోడు కూడా చనిపోయాడు. ఏదో తేడా ఉంది, ఇందుట్లో ఏదో అవుతుంది, ఏదో తేడా ఉందని ఆ స్క్రీన్లో ఉంటాయండి. మనకి సీట్ ఉంటుంది, ముందు వెనకాల సీట్లు ఉంటాయి. అయితే వరుస వచ్చేసి మూడు సీట్లు ఏమో ఉంటాయి. ఇటు 3 సీట్లు, ఇటు 3 సీట్లు ఉంటాయి. దగ్గరగా 242 మంది పడతారు. ఇలా 3 సీట్లు ఉంటాయి. అయితే మనకు బస్సుకు వచ్చేసి 3 సీట్లు ఎలా ఉంటాయో అలాగే 3 సీట్లు కూడా దానికి సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. సిట్టింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు దానికి స్క్రీన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన సీట్లు ఉంది కదా, ఆ సీట్కి ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు, సీరియల్ చూసుకోవచ్చు, అందుట్లో మనం సినిమాలు చూసుకోవచ్చు, అన్నీ దాంట్లో ఉన్న సమస్తం ఉంటాయి. అలా అది సరిగ్గా పనిచేయట్లేదంట, లైట్లు పనిచేయట్లేదంట, సరిగ్గా అందుట్లో సిస్టమ్ పనిచేయట్లేదంట. మరి అలాంటి మనని ఎందుకు లేపారో విచిత్రంగా ఉందండి. అందుట్లో ఒక సీఎం కూడా ఉన్నాడు. అందుట్లో వచ్చేసి క్రూ నెంబర్లు అయితే దగ్గరగా వాళ్ళు ఒక 20 మంది ఉన్నారంట. అంటే అందుట్లో పనిచేసే సిబ్బంది అటు ఆడోళ్ళు ఇటు మగోళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. అయితే మగోళ్ళు ఎవరంటే పైలట్లు, లేడీస్ ఎవరంటే హెయిర్ హోస్టర్స్. ఈ హెయిర్ హోస్టర్సే కొంతమంది ఉన్నారు. అంటే ఆ లేడీసే ఉంటారు. మనకేం కావాలి, దీనికి ఏ తిండి కావాలి, నీకేం పెడితే ఏం కావాలని అడుగుతారు వాళ్ళు. ఇలాంటిదని మెనూ ఉంటుంది, అందుట్లో ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదో కావాలంటే ఆ మెనూ సెలెక్ట్ చేసుకుంటే ఆ మెనూ తీసుకొచ్చి మన ముందు పెడతారు. మన ఫ్లైట్లో ఉన్న సేపు కూడా అక్కడ ఫ్రీ, అందుట్లో ఆ ఫుడ్ కూడా ఫ్రీ. అయితే టికెట్లోనే ఛార్జ్ చేస్తారండి. టికెట్లోనే ఛార్జ్ చేసేసి టికెట్లోనే అంతా కొట్టేస్తారు. టికెట్లో కొట్టేసి అందుట్లో మనం ఏది కావాలనుకుంటే అది, వైన్ అంటే వైను, మందు అంటే మందు, ఏదంటే అది సంథింగ్ అందుట్లో దొరికేదన్నీ ఉంటాయి. అయితే అలాంటి అంత విమానాన్ని పైకి లేపటం అన్నది అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదండి. అంత ప్రాబ్లం ఉన్న విమానాలు లేపారంటే ఎంతవరకు నాకేం అర్థం కాలేదండి. రావటం, విమానం లేగటం, అది పెద్ద బాగా పైకి వెళ్ళటం, అది ఒకేసారి ఇలా ల్యాండ్ అవ్వటం, కింద పడటం, డైరెక్ట్గా అది పోయి ఆ హాస్టల్లో దూరిందండి. 42 మంది అంటే ఎంత, 242 మంది అంటే మాట్లాడండి. అందుట్లో హాస్టల్ చాలా మంది 20 మంది, ఇంకా కొంతమంది ఉన్నారంట. 20 మంది వాళ్ళు చచ్చిపోయినారు, కొంత వీళ్ళు చచ్చిపోయినారు. ఒక్కడు మిగిలాడండి. ఒక్కడు మిగిలాడు. అది దూకేశాడంట. ఇదేదో కూలేటట్టు ఉందేమోనని పక్కకి ఇలా దూకేశాడు. అలా దూకటం కూడా ఆయన అసలు వాడు బ్రతకటం కూడా ఆశ్చర్యం ఉంది చూడండి. అసలు వాడు బ్రతకటం, వాడు రావటం, ఈ ఛానల్ వాళ్ళు అడగటం, వాడు నడుచుకుంటూ పోవటం, అసలు చూసుకుంటూ పోవటం, అది ఒకేసారి అసలు జరిగిపోయింది. ఏం జరిగిందో వాడికి అర్థం కావట్లా. అసలు ఏం జరిగిందో, దూకటం అయితే దూకాడు, కానీ అసలు ఏం జరిగింది ఏంటన్నది వాడికి మైండ్లో కాదు. ఒకేసారి కక్కిలు పిక్కరైంది. ఇప్పుడు ఏదైనా బ్లాస్ట్ ఒకేసారి జరిగింది అనుకోండి, మనకు చుట్టుపక్కల ఏం జరిగిందో అర్థం కాదు. అలాగే ఒకేసారి ఆ కుప్పకూలేసరికి వాడికి ఏమైందో తెలియదండి. అసలు ఏం జరిగిందో, లేదంటే అందుట్లో ఒక బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఫోన్లో ఎలా రికార్డ్ చేస్తున్నామో అందుట్లో రికార్డ్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా, తినేటప్పుడు ఏమైనా చిన్న మాటలు మాట్లాడుకున్నా ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. అది ఎంత బ్లాస్ట్ అయినా దానికి ఒక ఎఫెక్ట్ అనేది చూంచదు. అది బ్లాస్ట్ అయినా సరే అది ఎఫెక్ట్ చూంచదు. ఆ ఎఫెక్ట్ చూంచకుండా బ్లాస్ట్ అయినా దాని గురించి ప్రాబ్లం ఉండదు. బ్లాస్ట్ అయినా పెద్ద ఏం ఉండదు. అయితే అది బ్లాక్ బాక్స్ కోసం ఎతుకుతున్నారు. అది ఏకంగా అందుట్లో ఇరుక్కుందండి. ఇప్పుడు ఈ విమానం పోయి అందుట్లో ఇలా ఇరుక్కుంది, ఇలా పోయి గట్టిగా ఇరుక్కుంది. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ని చేయడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ని మొత్తం బాగా పడగొట్టడం ఏదో జరిగింది. ఆ బ్లాక్ బాక్స్ అనేది తీస్తారు. మరి తీవ్రవాదులైన గన్నులు పెట్టి బెదిరించారు, లేదంటే ఇంకేదైనా సంథింగ్ నేను అనుకుంటున్నాను అంతే. నాకు మటుకైతే నేను అనుకుంటున్నాను. మరి ఇంకేదైనా జరిగిందో లేకుంటే ఏదైనా అయిందో కానీ తెలియదు కానండి. సంథింగ్ ఆ ఫ్లైట్లో కానీ ఏదో కానీ జరిగిందండి. ఆ ఫ్లైట్లో ఏదో కానీ సంథింగ్ ఏదో జరిగింది. ఆ జరగటం వల్ల బ్లాస్ట్ జరిగింది అనమాట. సంథింగ్ అసలు లోపల ఏం జరిగింది ఇప్పటికీ చిత్రంగా ఉంది. ఎవరికి ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు.
సడన్గా అది రావటం పట్టడం అనేది భయంకరం అండి. ఎంతమంది అండి ఒక్కోళ్ళు శవాలు ఎత్తుక్కుంటే కాలిని శవాలండి. వాళ్ళకి ఎంత బాధ అండి. నా వాళ్ళు మన ఇండియన్సే 20 మందో దగ్గర దగ్గర మన ఇండియన్సే చాలామంది ఉన్నారు అక్కడ. తర్వాత వచ్చేసి విదేశాల్లో కొంతమంది ఉన్నారు. ఎవరంటే అది లేచింది కూడా గుజరాత్లో లేచి అది లండన్లో ల్యాండ్ అవ్వటానికి పోతుంది. ఆ ల్యాండ్ అవ్వటానికి పోవడం అనేది కుప్పకూలింది. అందుట్లో లండన్కి వెళ్ళే ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇలా సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. అరే మనం ఇండియా వచ్చాము, ఇండియాలో ఎంజాయ్ చేసామని అనుకుంటా వెళ్తున్నాం, మన దేశానికి వెళ్తున్నాం, మన ఇండియా వెళ్తానికి మళ్ళీ ఇండియా పెట్టుకోవడానికి ఆ బాధ ఉందని వీడియో చేసి పెట్టారు. అదే ఆఖరి వీడియో అండి వాళ్ళకి. అదే ఆఖరి వీడియో ఇద్దని ఎవరు అనుకోలేదు. ఎంతమంది అండి అసలు ఒక ఫ్యామిలీలోనే ఎంతమంది చనిపోయారంట. అసలు ఆ రోదనతో ఆ పిల్లల అతని రోదనతో చిన్న పిల్లోళ్ళు పెద్దోళ్ళు ఏంటండి అందుట్లో ఆ రోదనతో కాలిన శవాలలో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎక్కడోళ్ళు తెలియని పరిస్థితి అయిపోయిందండి. ఎవరిని గుర్తుపట్టాలో ఎవరిని గుర్తుపట్టకూడదు అసలు ఏంటి ఆ శవాలు ఎవరు గుర్తుపడతామండి. అసలు కాలిపోయినాయండి. ఆ శవాలన్నీ కాలిపోయి గుర్తుపెట్టలేని స్థితిలో కాలిపోయాయి. ఎవరిని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా కూడా అవకాశం అయిపోయిందండి. అసలు గుర్తుపట్టలేని అంత సిస్టమ్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో అసలు మైండ్ ఎవరికి కాలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అయిపోయిందండి. ఆ కాలిన శవాల మధ్యలో వెళ్తుంటే ఎంత బాధ అండి. అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది, నాన్న ఉన్నాడు, ఎంతమంది అండి. వాళ్ళల్లో ఎత్తుక్కుంటూ పోవడానికి వాళ్ళలో ఎత్తుక్కోవడానికి పోతానికి అందుట్లో శానిత శవాలు ఎన్నండి. అబ్బో అసలు అది మరీ వేదన అండి. అంతలో ఎత్తుక్కుంటూ పోయాడు. అసలు ఎవరు ఎలాంటి వాడు ఎక్కడ ఏదో కూడా దొరకని పరిస్థితి అయిపోయిందండి. మళ్ళీ ఇదేదో లేజర్ లైట్లు అంటున్నారు, విమానాల మీద లేజర్ లైట్లు వేస్తున్నారంట. ఇది మొన్న నిన్న నా దృష్టికి వచ్చింది. నాకు ఈ విషయం నిన్న దృష్టికి వచ్చింది అనమాట. మరి కొంతమంది అంటున్నారు తీవ్రవాదులో ఉన్న డ్రోన్ ఏమైనా మీదకి వచ్చింది అంటున్నారు. సరే డ్రోన్ మీదకి వస్తే మనకి ఇప్పుడు ఆ వీడియో చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. ఇలా వస్తున్న ఫ్లైట్కి ఎక్కడైనా మీకు డ్రోన్ కనపడినట్టు కనపడిందా అంటున్నారంటే. అది డ్రోన్ వచ్చింది ఏదో కనపడింది అంటున్నారు. కానీ డ్రోన్ వచ్చింది కనపడింది అంటున్నారు. డ్రోన్ మరి కనపడిందో మరి ఇంకేం జరిగిందో కానీ అసలు తీరని వేదన అంటే అది తీరని బాధ, తీరని వేదన. ఆ పరిస్థితి వాళ్ళకి అలాంటి బాధ రాకూడదండి. ఎవరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి కానీ అలాంటి బాధ ఎవరికి రాకూడదు. అలాంటి సిచ్యువేషన్ అలాంటి చావు ఎవరికి రాకూడదండి. ఇంకా యాక్సిడెంట్లు ఇంకా ఉన్నాయండి. ట్రైన్ యాక్సిడెంట్ ఉంది, ఫ్లైట్ యాక్సిడెంట్ కొన్ని జరుగుతాయండి. జరగకుండా ఉండి ఒకసారి నేను వీడియో చేసి చెప్పాను ఎలాంటి యాక్సిడెంట్ జరుగుద్ది అని. మన ఇండియాలో ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుద్ది అని. నాకు కొంతమంది కాలు కనిపిస్తారు, నాకు ఒకసారి దేవుడు చూపిస్తాడు. అది చూపించే నేను చెప్పాను. మీకు తెలియకపోతే అందుకు కొంత నా వీడియోలు కింద ఉంటాయి. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేస్తాను, ఏదోవరకు ఫేస్బుక్లో చాలా ఉన్నాయి. ఎత్తుక్కొని పోతే ఎంత దూరంలో ఉందో నాకే తెలియదు కానీ నేను చేశాను. చూడండి ఒకసారి మీకు అర్థమైంది. ఎన్ని జరుగుతున్నాయండి యాక్సిడెంట్, ఎన్ని జరుగుతుంది, ఎంత భయంకరంగా ఉంది. 2025 దారుణంగా ఉన్న పరిస్థితి. ఏం జరుగుతుందో ఈ 2025 తెలియట్లేదండి. ఈ 2025 ఏమవుతుందో, ఏ జీవితం ఎలాంటిదో, ఎవరి బ్రతుకు ఎలాంటిదో, ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, అర్థం కాని స్థితి అయిందండి. అది జై హింద్, జై బోలో స్వతంత్ర భారత్కే జై.